వీసాలకు దరఖాస్తు చేసుకునే వారికి భారత్లోని అమెరికా రాయబార కార్యాలయం హెచ్చరికలు జారీ చేసింది. చోరీలు, దోపిడీలు వంటి నేరాలకు పాల్పడే వారు అగ్రరాజ్యానికి వచ్చే అవకాశం లేకుండా శాశ్వత ఆంక్షలకు గురవుతారని వార్నింగ్ ఇచ్చింది. అమెరికాలోని ఓ షాపులో భారత టూరిస్టు దొంగతనం చేస్తూ దొరికిపోయిన నేపథ్యంలో ఎంబసీ ఈ పోస్ట్ చేసింది. Oh my gosh. I'm ready to pay for the merchandise and leave the store. If you walk out and if I walked out and I ran away, yet I'm just coming, he came running, I was like, what's happening? I was on a call, where are these people? I don't mind paying for it. You can see the video, I don't mind paying for it and finishing it off. అమెరికాలో దాడులు, చోరీలు, దోపిడీలు వంటి నేరాలకు పాల్పడితే న్యాయపరమైన సమస్యలు ఎదుర్కోవడమే కాకుండా దానివల్ల వీసా రద్దయ్యే ప్రమాదం ఉందని యుఎస్ ఎంబసీ హెచ్చరించింది. భవిష్యత్తులో అగ్రరాజ్య వీసాలకు దరఖాస్తు చేసుకునే అర్హతను కోల్పోతారని, శాంతి భద్రతలకు అమెరికా అత్యంత విలువనిస్తుందని తెలిపింది. విదేశీయులు కూడా అమెరికా చట్టాలను తప్పనిసరిగా పాటించాలని యుఎస్ ఎంబసీ పోస్టులో రాసుకొచ్చింది. Right. But what do I do now? For how long is it going to be? Please don't embarrass me, ma'am. I think your own choices are... భారత్కు చెందిన ఓ పర్యాటకురాలు ఇల్లినాయిస్ స్టోర్లో చోరీ చేస్తూ దొరికిపోయింది. స్థానికంగా ఉన్న టార్గెట్ రిటైల్ స్టోర్కు వెళ్లిన ఆమె దాదాపు 7 గంటల పాటు అక్కడే తిరుగుతూ కనిపించింది. అనుమానం వచ్చిన సిబ్బంది పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చేలోపు ఆమె వెనక వైపు ఉన్న గేటు నుంచి బయటకు వెళ్లేందుకు ప్రయత్నించింది. కానీ పోలీసులు అప్పటికే అక్కడికి చేరుకుని ఆమెను పట్టుకున్నారు. It's not going to go well for you. Right. But what do I do now? For how long is it going to be? Please don't embarrass me, ma'am. I think your own choices are going to embarrass you. It has nothing to do with me. So what? We're going to be 1, maybe 2 hours, okay? It depends on... దాదాపు $1,300 విలువైన అంటే 1,11,000 వస్తువులను ఆమె స్టోర్ నుంచి చోరీ చేసేందుకు యత్నించింది. ఆమెను అరెస్టు చేసిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. పర్యాటకురాలిపై కేసు నమోదు చేసిన అమెరికా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. Don't resist. It's not going to go well for you. Right. But what do I do now? For how long is it going to be? Please don't embarrass me.